హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. సారీ అండి. కొంచెం వర్క్ ఉండడం వలన వీడియో లేట్ చేశాను. ఇక డైలీ కంటిన్యూ వస్తాయి. స్టోరీలోకెళ్ళిపోదాం. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 70. నిఖిల్ ఫేస్‌లో గర్వంతో కూడిన గ్లో. ఆమెను దుప్పటితో సహా ఒడిలో పెట్టుకుని అలానే కళ్ళు మూసుకున్నాడు. నిఖిల్ కళ్ళల్లో అప్పు చనిపోయే ముందు కాల్ చేసి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అలాగే సంజయ్ డెత్‌కు ముందు నిఖిల్ దగ్గర తీసుకున్న ప్రామిస్ గుర్తుకు వచ్చింది. నిఖిత అఫీషియల్‌గా నిఖిల్‌కు భార్య అయ్యి ఇప్పటికే 20 మంత్స్ అవుతుంది. ఇక అది అర్జున్, నిఖిల్, సంజయ్‌కు తప్ప కనీసం నిఖితకు కూడా తెలీదు. నిఖిల్ నిఖితను తన భార్య కనుకనే ఆమె కూడా నిఖిల్ కంటే ఇష్టం ఉంది కాబట్టే ఆమెను తాగుతున్నాడు. ఆమెపై రైట్ కూడా ఉంది కనుక. నిఖిల్ ఆలోచనలు గతం తాలూకు వెళ్ళాయి. కళ్ళు మూసిన అతనిలో గతం తాలూకు గుర్తులు కనబడుతున్నాయి. అప్పు చనిపోయిన 4 నెలలకు అపర్ణ లేదనే బాధలో తాగుడుకు, డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయ్యాడు నిఖిల్. నిఖిల్‌కు మైండ్ అంతా రన్ అయ్యేది కేవలం ఒకే ఒక అపర్ణ. ఆమె తప్ప మరో లోకం లేదు. తాగుతూ ఆమెనే తలుచుకుంటూ ఉన్నాడు. పక్కన లేని దేవదాసులా తిరుగుతూ ఉన్నాడు. ఇక ఆ టైంలోనే ఒకరోజు హైదరాబాద్‌లో, అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఒక హోటల్ ఉంది. అక్కడ వైన్ బాగుంటుంది అంటే అందుకోసం వచ్చాడు నిఖిల్ తాగుదామని. ఇక మిడ్‌నైట్ బయటకు వెళ్తూ ఉంటే ఒక రౌడీ బ్యాచ్ ఒక స్పృహ లేని అమ్మాయితో జీప్ దిగారు అక్కడ తాగడం కోసం. ఇక నిఖిల్ అంత తాగినా కూడా స్పృహలోనే ఉండి తన కారు తనే డ్రైవ్ చేస్తున్నాడు. ఇక తలుపు డోర్ తీసి ఎక్కబోయేవాడల్లా ఆ రౌడీల జీపు వైపు చూశాడు నిఖిల్. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చుడీదార్లో ముఖమంతా కమిలి ఎవరో కొడితే వాచినట్లు చెంపలు కంది దీనంగా పీక్కపోయి ఉంది. చూడగానే జాలిపడ్డాడు నిఖిల్. ఎవరు ఈ అమ్మాయి అనుకుంటూ రౌడీలను చూశాడు. అందులో ఒకడు తన అసిస్టెంట్ రౌడీలతో, రేయ్, కార్లో ఉన్నాయన్నీ నోట్లో ఇది కూడా పొయ్యండ్రా, లేకపోతే మనం చేసే పనికి నొప్పితో చస్తుందని అన్నాడు. సరే అన్నా అని అసిస్టెంట్ రౌడీ తూలుకుంటూ వచ్చి స్పృహలేని నిఖిత నోట్లో వైన్ పోస్తున్నాడు. ఆ సీన్ చూసిన నిఖిల్ నరం నరం రగిలింది. కోపంతో ఆ రౌడీ తలను నుజ్జు నుజ్జు చేశాడు. అసలే అప్పు దూరమైన బాధలో ఉన్నాడు నిఖిల్. ఇక ఇప్పుడు అతని కళ్ళ ముందే ఇంకొక అమ్మాయి లైఫ్ నాశనం చేస్తుంటే చూస్తూ ఉండలేడు కదా. రేయ్, ఎవడ్రా నువ్వు? మా వాణ్ణి కొట్టావు అంటూ ఇంకొకడొచ్చాడు. వాణ్ణి కూడా తుక్కు తుక్కు చేశాడు నిఖిల్. మిగతా నలుగురు వచ్చేసరికి ఇక వాళ్ళను కూడా హెల్క్ పార్సల్ చేశాడు నిఖిల్. అది కూడా చేతులతో కొట్టి కొట్టి ఇక అందరినీ కొట్టి ఆ రౌడీల చేతుల్లో ఉన్న ఫోన్ తీసుకుని అందరినీ ఆ జీప్లో పడేసి నిఖితను ఆమె చేతుల్లో ఉన్న బ్లాక్ బీడ్స్ ను పట్టుకుని కారులో వెక్కించబోతుంటే అప్పుడే ఎంటర్ అయింది ఓ ఆడి కారు. తాగి తూలుతున్న నిఖిల్ని చూసి చుట్టూ హెవీగా బియర్డ్ ఉండడంతో త్వరగా గుర్తించలేనట్టుగా ఉన్నాడు ఒక వ్యక్తి. ఇక అసలే నిఖితాన్ని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు తన గ్యాంగ్తో ఆ జీప్ నెంబరును ట్రేస్ చేసుకుంటూ వస్తున్న సంజయ్ దత్తుకు సీన్ కనిపించింది. రేయ్, ఎవర్రా రాస్కెల్, నా బిడ్డనే తీసుకెళ్తావా అంటూ ఫాస్ట్గా కారు దిగి వచ్చి నిఖిల్ను చెంప మీద కొట్టి నిఖితాను దగ్గరకు లాక్కున్నాడు. నిఖితాకు స్పృహ లేదు, గుర్తించలేదు. సంజయ్ కొట్టిన దెబ్బకు తూలుతూ జీపు డోర్ మీద పడ్డాడు నిఖిల్. నిఖితను హోల్డ్ చేస్తూనే నిఖిల్ ఇంకో చెంప పగలగొట్టాడు సంజయ్. ఇక నిఖిల్ కింద పడే వాడల్లా స్టడీ స్టడీ అని నిలబడ్డాడు. గొంతులో విపరీతమైన బాధ. నిఖిల్ను ఈ స్థితిలో చూసి నిఖితను హక్కున చేర్చుకుని నిఖిల్ కూడా లాగి చెంప తడుతూ, రే నిఖిల్, నువ్వే నా నిక్కీని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూసింది అని అడిగాడు. నిఖిల్ ఏదీ చెప్పేలా లేడు. ఎస్, ఐ లవ్ హిమ్, షీఈస్ మై వైఫ్ అంటూ ఏదేదో తిక్క తిక్కగా వాగుతున్నాడు నిఖిల్. ఇక 10 నిమిషాలు లేటుగా వచ్చిన మెడికల్ టీం తమకు ముందే అందిన డబ్బులకు విలువనిస్తూ నిఖితను అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసి ఏవేవో టెస్టులు చేసి బయటికి వచ్చి సంజయ్తో షీఈజ్ అటెంప్ట్ టు రేప్ అని చెప్పారు. ఆ మాటలకు షాక్ అయ్యాడు సంజయ్. వాట్ అని గట్టిగా అరిచాడు. ఇతను అరవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అతనిది. నిఖితను తీసుకుని వచ్చి పాడు చేసింది నిఖిల్ అనుకున్నాడు సంజయ్. పైగా అతని చేతుల్లో బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. తాగిన మత్తులో నిఖిల్ పొట్టిని ఏదైనా చేశాడా అని కోపం వచ్చింది.
నిఖిల్ షర్ట్ పట్టుకుని, రేయ్ నిఖితని ఏం చేశావో చెప్పరా అని 2 దెబ్బలు వేశాడు సంజయ్ నిఖిల్ మీద. 2 వాటర్ బాటిల్స్ నిఖిల్ మొహం మీద ఫోర్స్‌తో కొట్టాడు. అప్పుడు స్పృహ వచ్చింది నిఖిల్‌కి. కొడుతుంది ఎవరో అర్థమై అంకుల్ అని అన్నాడు నిఖిల్. సంజయ్, ఒక బిడ్డని నేను పోగొట్టుకుని కడుపు శోకంతో ఉంటే, ఇప్పుడు పెంచుకున్న బిడ్డని నిఖితను కూడా అలాంటి సిట్యుయేషన్‌లో ఉండడం చూసి అతనికి ఇంకా కోపం వచ్చేసింది. ఆమెకు ఎవరో హెవీగా డ్రగ్స్ ఇచ్చారని తెలిసింది. డ్రగ్ మత్తులో ఆమెని ఎవరో పాడు చేశారో కూడా గుర్తుండదు. అదంతా వీడియో తీసి సంజయ్ అండ్ అర్జున్ బ్లాక్మెయిల్ చేయొచ్చు అనుకున్నాడు. అవతల వ్యక్తి విలన్ అయితే అనుకోకుండా నిఖిల్ బాబు ఎంటర్ అయ్యాడు. ఢిల్లీలో ఉన్న అర్జున్కు కాల్ చేసి విషయం చెప్పాడు సంజయ్. అర్జున్ నుంచి వచ్చిన ఆన్సర్, ఇద్దరికి మ్యాచ్ చేయించు డాడీ, అది కూడా అఫీషియల్గా 1 ఇయర్ పాటు దూరంగా ఉంచు. ఆ నెక్స్ట్ స్టోరీ నేను నడుపుతాను అని అన్నాడు అర్జున్. ఎందుకు ఏమిటి అని అడగకుండా కొడుకు మీద ఉన్న నమ్మకంతో సరే కన్నా అని ఫోన్ పెట్టేశాడు సంజయ్. సంజయ్‌ని చూసి అంకుల్ అని షాక్ అయ్యి కంగారుగా బెడ్ దిగి అతను ముందుకు వచ్చాడు. ఇంకొకసారి నిఖిల్ చెంప పగలగొట్టాడు. బ్లాక్ బీడ్స్ ఇచ్చి స్పృహలో లేని నిఖిత మెడలో వేయమన్నాడు. ఏం అర్థం కాక వాట్ హ్యాపెండ్ అంకుల్ అని అడిగాడు. మీ మ్యారేజ్ అని అన్నాడు సంజయ్. వాట్ అంటూ అయోమయంగా అడిగాడు నిఖిల్. అప్పుడే డోరు దగ్గరకు ఎంటర్ అయ్యింది ది డ్రాగన్, ది మోస్ట్ డేంజరస్ అర్జున్ దత్త. సంజయ్తో మాట్లాడుతున్న నిఖిల్ అక్కడ అర్జున్ ఎంట్రీని చూసి హడిలిపోయాడు. బావగారు అంటూ తడబడుతూ చూస్తూ ఉంటే అర్జున్ ముందుకు వచ్చాడు. ఇద్దరిని ఇటు నిఖితాన్ని చూసి ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోతూ ఉంటే, రే ఏంట్రా చూపు, ఎన్నాళ్ళ నుంచి నా నుండి తప్పించుకుని తిరుగుతావురా అంటూ గంభీరంగా అన్నాడు. అది బావగారు అని భయంతో చూస్తూ ఉంటే, ఆ అవతారం ఏంట్రా, సర్లే ఏడువు, బట్ ఈ పేపర్ మీద సైన్ చేయి అని నిఖిల్కు ఇచ్చాడు. నిఖిల్ సరే బావా అంటూ ఆ పేపర్స్ తీసుకుని చూశాడు. అది రిజిస్టర్ ఆఫీస్ నుండి తెచ్చిన మ్యారేజ్ పేపర్లు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు నిఖిల్. ఏంట్రా చూపు, నా చెల్లి లైఫ్ని స్పాయిల్ చేశావు, అందుకే తనని మ్యారేజ్ చేసుకో. నిఖితకు ఇప్పుడే తెలియదు ఈ బ్లాక్ బీడ్స్ను తన మెడలో వెయ్యి అని అన్నాడు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. సరే అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సైన్ చేశాడు. మరి నిఖిత ఎలా అన్నట్లు అర్జున్ వైపు చూస్తే, ఒకసారి పైన చూడరా అని అన్నాడు. నిఖిల్ చూస్తే ఇద్దరు నేమ్స్ ఒకే దగ్గర. ఇద్దరూ ఆ మ్యారేజ్ చేసుకున్నట్లు ఉంది. మౌనంగా నిఖిల్, అర్జున్, సంజయ్లని చూశాడు నిఖిల్. ఆ పేపర్స్ అర్జున్ తీసుకుని, పోరా పో, 1 ఇయర్ వరకు నువ్వెవ్వరికీ కనబడకో. నేను చెప్పినప్పుడు మాత్రమే రాని అన్నాడు. ఆ బ్లాక్ బీడ్స్ ను నిఖిత మెడలో వేసి బయటికి వెళ్ళాడు నిఖిల్. ఆ నెక్స్ట్ సీన్లు ఫ్లాష్ బ్యాక్ లో వస్తాయి. ఇక నిఖిల్ ఇదంతా గుర్తు చేసుకుని ఒకసారిగా నవ్వాడు. నేను చూస్తాననే కదా నాతో స్పెండ్ చేసినప్పుడు ఆ బ్లాక్ బీడ్స్ తీసి లోపల దాస్తున్నావు, నేను లేనప్పుడు అది వేసుకుని చున్నీలో కవర్ చేసుకుంటున్నావు అని అంటూ ఆమె ఫోర్ హెడ్ మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు నిఖిల్. నీకు తెలిసే ఉంటుందని నా అనుమానం. మీ అన్న నీకు అబద్ధం చెప్పాడు. ఇంకా నా డౌటు అర్జునే మీ చిరంజీవి అన్న అని, డబుల్ రోల్ చేస్తున్నాడని డౌటు. ఎలా తీర్చుకోవాలి అనుకుంటుంటే సాక్షి నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. హలో నిఖిల్ సార్, స్టార్ట్ అయ్యారా అని అడిగింది. లేదు సాక్షి, వచ్చేస్తాను అని ఆమెకు ఒక ప్లాన్ చెప్పాడు నిఖిల్. అర్జున్ 1 2 అని తెలుసుకోవటం కోసం. ఇక అల్లరోడ్ ఇంట్లో చందు బేబీ తన పొట్టపై నిమురుతూ మనకు ట్విన్స్ అని అంది. ఒక్కసారిగా అర్జున్ దత్త వాట్ అని ఎదురుపడ్డాడు. ఏంటి బేబీ, ఈజ్ ఇట్ ట్రూ అంటూ ఆమెని చేరాడు. అవును అని ఆమె తల ఊపుతూ సిగ్గుపడింది. అర్జున్ సంతోషం రెట్టింపు అయ్యింది. గట్టిగా హత్తుకున్నాడు. థ్యాంక్స్ రా, ఐ కాంట్ బిలీవ్ దట్ అని ఎమోషనల్ అయ్యాడు. 2 కళ్ళు తడిచేరాయి. అతన్ని తను కూడా గట్టిగా గాఢంగా హత్తుకుంది. భారంగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. తన మనసులో ఉన్న వేదనంతా ఈ క్షణం వదిలేసింది. ఇక మన చందు బేబీ అర్జున్ దగ్గర దాచాలనుకున్న విషయాలను కూడా అలానే హత్తుకుని చెప్పుకుంది. ఆమె చెప్పిన మాటల్లో అసలైన విలన్ నేమ్ వినడంతోనే అర్జున్ గుండెల్లో బాంబులు పేలాయి. ఇంతకీ ఎవరో చూద్దాం. ఇక విలన్ నేమ్ విన్న అర్జున్ దత్త ఒక్కసారిగా షాక్ అయ్యి అరిచాడు. అర్జున్ ఒళ్ళు వణికింది.
గౌతమ్ మోస్ట్ డేంజరస్ అనుకున్న అతనికి గౌతమ్ కంటే ఒకడు తమ ఫ్యామిలీలోనే టార్గెట్ చేశాడని, వాడు ఇదంతా చేశాడని ఊహించలేదు. చంద్రని వదిలి బెడ్ మీద కూలబడినట్లుగా కూర్చున్నాడు. కోపం, బాధ, అసహనం తన మీద తనకే అసహ్యం. ఆ విలన్ గాడి మీద 1000 రెట్లు కోపం ఒకేసారి వచ్చాయి. కోపంగా గోడని చూస్తున్నాడు. అర్జున్ కోపం చందు ముందుగానే ఊహించింది. ఆ వ్యక్తి పేరు చెప్తే అర్జున్ రియాక్షన్ ఇలానే ఉంటుందని. రౌడీ రౌద్రంగా మారిపోతున్నాడు అని తెలుసు. కానీ నిజం చెప్పకపోతే అర్జున్ తనని ఎలా చూస్తాడో అని భయం కూడా ఉంది. ఇంకొక వైపు నిజం చెప్తే ఉన్నవారినైనా కాపాడుకుంటాడు అని ఆమె ఆలోచన. ఇక చందన అర్జున్ని చూసి కదిలించే సాహసం చేయలేదు. కానీ అతను బాధను చూడలేకపోతుంది. ఇక పక్కనే కూర్చుని అర్జున్ భుజం మీద చెయ్యి వేసింది లాలనగా. బేబీని చూసి వాడు ఎలా వాడికేం ద్రోహం చేశానని డాడీని ఓ మై గాడ్ అంటూ తల పట్టుకున్నాడు. ఇక అతన్ని ఓదార్చుతూ మనకు ఆంటీ ముఖ్యం, బాధపడకండి, ముందు ఏం చేయాలో ఆలోచించండి, ఎంత నమ్మాను అలా ఎలా చేస్తాడు అంటూ ఆమె భుజంపై వాలాడు. ఏడవడం లేదు కానీ కన్నీళ్ళు అంచుకున్నాడు. బట్ట గుండెల్లో మాత్రం అగ్నిసంద్రం ఉప్పొంగుతుంది అర్జున్కి. ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. చందన అర్జున్ దత్త వెన్ను నిమురుతూ నా తప్పు లేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాడు వెధవ అని చెప్తే కొంచెం అలర్ట్గా ఉంటారని చెప్పాను. ఇక కొంచెం నార్మల్ అయ్యి నెక్స్ట్ సేఫ్టీ తీసుకోండి. ఇప్పుడే గుడ్ న్యూస్ చెప్పాను, అంతలోనే బ్యాడ్ న్యూస్ ఏంటే? మీ చందు మీతోనే సంతోషం బాధలోని తోడుంటుంది. చెప్పడం కాదు చేస్తుంది కూడా. నేను ఒంటరిగా ఉండే ఈ 2 ఏళ్లుగా వాడిని ఎదుర్కొన్నాను. ఇప్పుడు మీరుంటారు కదా, అందుకే నిజం చెప్పాను అని అంది తన కళ్ళల్లోకి చూసి. ఇన్ని రోజుల నుంచి ఇంతలా బాధ పెట్టినా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కూడా చెప్పను. బట్ వాడు హైదరాబాద్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆంటీ కోసం వస్తున్నాడని నా డౌటు. కేర్ఫుల్ అని అంది ఆమె కూడా బెంగపడుతూ. ఆమె ఓదార్చుతూ ఉంటే అతని గుండెల్లో ఎందుకో ఇంత వ్యధను అనుభవించావు? నాతో చెప్తే సరిపోతుంది కదరా, ఎందుకు ఇంత బాధను అనుభవించావు? నాతో చెప్పొచ్చు కదా అని అన్నాడు. అసలే మీరు అర్జున్ దత్తా కదా, చెప్తే నా మాట వింటారా? అసలే నేనన్నా మా ఫ్యామిలీ అంటే మీకు నచ్చదు. ఇప్పుడంటే మీకు బిడ్డ ఉందని నాపై చిన్న ఎఫెక్షన్. బట్ అప్పుడు చెప్తే కట్టుగదిలో అని కేర్ చేయరు కదా అని అంది. ఆమె వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం తెలిస్తే బేబీ గుండె ఆగిపోతుంది. అర్జున్ దత్త క్యారెక్టర్ డిఫరెంట్. అతని ఫీలింగ్ ఎమోషన్స్ను అస్సలు ఫేస్లో చూపించాడు. అతనిలో వందల ఆలోచనలు, ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అతను అన్ని రకాల ఎమోషన్స్ను క్యారీ చేస్తాడు. మీకు నీత గురించి అంతా చెప్పింది ఫ్లాష్ బ్యాక్. మరేం జరుగుతుందో వచ్చే భాగాల్లో చూడాలి. స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.